తర్వాత అండి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ప్రచారంలో ఒక కొత్త వరవడి, కొత్త పుంతలు తొక్కాడు ఆయన. అది కూడా ప్రజలకి చాలా ఆకర్షణ. కొత్తదనం అంటే మరి ప్రతిదీ ఏం చేసినా ఆయన్ని గమనిస్తారు కదండి. ఆయన చిన్న కదలిక, చిన్న మాట అన్నీ కూడా ప్రజలకు ఈజీగా వెళ్ళిపోతాయి, గమనిస్తుంటారు కదా. సో ఎన్టీ రామారావు ఏం చేస్తున్నాడు ఏంటి చేస్తున్నాడు అని చూస్తారు. ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం చైతన్య రథంతో. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రజా రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రవేశపెట్టినవాడు ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రజలనే నమ్ముకున్నాడు, ప్రజల దగ్గరికే వెళ్ళాడు. అంటే మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు రాజకీయాలు, ప్రజా రాజకీయాలు అంటే? రాజకీయాలు హైదరాబాద్ తప్ప ఏం రాజకీయం ఉండే 5 ఏళ్ల పాటు హైదరాబాద్లోనే రాజకీయం. ప్రజలకి ఏం తెలుసు? ఈవిడ ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఏ మంత్రిని మారుస్తున్నాడు, ఈ మధ్య పత్రికల్లో రాయడం. ఢిల్లీలో క్యాంపు, ఇక్కడ క్యాంపు, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా సరే అట్లాగే ఉండేది. అప్పుడు మొత్తం ఫంక్షనింగ్ అది పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ సెట్ ఉండేదంటే ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 30%, 20%, 30% తోటి డిఫాల్ట్ వచ్చే గవర్నమెంట్లే కదా మనకు చాలా చోట్ల చూసి. సో అట్లాంటి ఆ సిస్టమ్ నుంచి మొత్తం మార్చేసాడండి ఆయన ఫంక్షనింగ్ దగ్గర నుంచి, తెల్లవారుజామున లేచి పనిచేయడం దగ్గర నుంచి. మేమంతా కాంగ్రెస్కి అలవాటు పడ్డవాళ్ళము. ఉదయం 10-10:30కి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ అయిపోయి ఉంటుంది. ఏది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కొంచెం టైం పట్టింది అలవాటు పట్టడానికి మాకు. అంటే మీరు కూడా రెగ్యులేట్ చేసుకున్నారు? మనకి ఏంటంటే మిడ్ నైట్ దాకా రాజకీయము, గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ అలవాటు. కాంగ్రెస్లో లేటుగా స్టార్ట్ అయ్యి లేటుగా ఎండ్ అయ్యేది డే. ఈయన ఎన్టీ రామారావు గారు అట్ట కాదు, అర్లీగా స్టార్ట్ అయ్యేది, బాగా అర్లీగా క్లోజ్ అయిపోయేది. అంటే మనం ఏంటంటే హైదరాబాద్ అప్పుడు కూడా ఏంటంటే లేట్గా లైఫ్ స్టార్ట్ అయ్యేది హైదరాబాద్లో అప్పట్లో. సో నిజాం కల్చర్ దానికి అలవాటు పడిపోయి ఉన్నాం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్లోగా పొద్దున్నే గవర్నమెంట్ కార్లు, జనాలు రావడం పోవడం అనేది తెల్లారేటప్పటికీ అయిపోయేది. బ్రేక్ఫాస్ట్ టైంకి అంత అయిపోయేది. అట్లా ఒక కల్చర్ మారిపోయింది, పొలిటికల్ కల్చర్ కానీ ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ మారిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆయన. మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అవినీతి తగ్గింది. అంతకుముందు కాంగ్రెస్లో 4 ముఖ్యమంత్రులు మారారు, అందరి మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఈయన వచ్చిన తర్వాత రాజకీయాలను ప్రక్షాళన చేశారు. ముఖ్యంగా ఏంటంటే అవినీతి రహిత సమాజం అనే దాని మీద ఆయన ఎక్కువ ఇదయ్యారంట. దాని మీద సమాజమే దేవాలయం అండి, ప్రజలే దేవుళ్ళు, అది వెరీ ఫేమస్. తెలుగుదేశం రా కదలిరా అనేది ఫస్ట్ పొలిటికల్ స్లోగన్. తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం ఆయన మెయిన్ స్లోగన్స్. ఆయన నీతి అంటే ఇప్పుడు ఐ కెన్ విత్ ఆల్ అథారిటీ ఆర్ వితౌట్ ఏమి భిన్నాభిప్రాయాలకు అవకాశం చెప్పండి, ఇది #1 చీఫ్ మినిస్టర్ యాజ్ ఫార్ యాజ్ నీతి నిజాయితీ విషయంలో మాత్రం. స్పాట్లెస్. అడ్మినిస్ట్రేషన్లో జరిగింది జరగలేదు, చెప్పిన మాట ఎంతవరకు జరిగింది, ఆయన చేసిన పద్ధతులు కరెక్టా కాదా, ఆయనకు అనుభవం ఉందా అనుభవం లేదా ఆయన పక్కన పెట్టండి. ఆయన సిన్సియర్లీ బిలీవ్డ్ ఇన్ మనం సమాజానికి సేవ చేయాలి. అందుకు వచ్చాం, మనం వచ్చిన పర్పస్ అది. ఆయన అప్పటికే చాలా మంచి లైమ్లైట్లో ఉన్నాడు, సినిమాల్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ఉన్నాడు. అప్పుడే పీక్లో ఉండి వచ్చాడు. కాబట్టి డబ్బుల కోసం ఆయన గవర్నమెంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరైనా చెప్పినా కూడా ఎవరు నమ్మేవాళ్ళు కాదు ఆయన యాక్చువల్గా. సో అది దృష్టిలో పెట్టుకొని మనం చూసినప్పుడు ఏంటంటే ఈ నీతి నిజాయితీల విషయంలో, చిత్తశుద్ధి విషయంలో, పేదల పట్ల ప్రజల పట్ల కన్సర్న్ విషయంలో ఆయనకి సాటి అయిన ముఖ్యమంత్రి లేడండి. మిగతా విషయాల్లో కొన్ని మెరిట్ ఉన్న సీఎంలు ఉన్నారు, అది వేరే విషయం. బట్ జనరల్గా చూసినప్పుడు మనకి పబ్లిక్ కన్సర్న్ అంటే పూర్ కన్సర్న్ ఫర్ పూర్ అంటే ఆయనకి ఎవరి మీద ఆధారపడేది లేదు. ఆయన ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన వెళ్ళిపోతాడు, ప్రజల్లోకి వెళ్ళిపోతాడు, చెప్తాడు. అంటూ పద్ధతులు మీరు అడిగారు ఇందాక, చాలా కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాడు. చైతన్య రథం, కళ్యాణ్ రామ్ చెప్తుంటే విన్నాను నేను ఏదో. మా నాన్నగారికి చేసినంత కష్టం అంటే హరికృష్ణ 1,00,000 కిలోమీటర్ల పైగా మా నాన్నగారు చైతన్య రథం నడిపారని చెప్పాడు. సో అది అప్పుడు అది గొప్పగా అనుకోలేదు అనుకోండి. చైతన్య రథం గురించి చెప్పుకున్నారు, లోపల ఎవరున్నారు హరికృష్ణ అని తర్వాత వచ్చింది అనుకోండి. చైతన్య రథం అనే కాన్సెప్టే గొప్పది. ఆ పాత చెవర్లెట్ వ్యాన్ స్టూడియోలోనే పెట్టి రిపేర్ చేస్తూ ఉండేవాడు, మేము వెళ్ళినప్పుడు చూస్తుండేవాడు ఆయన. సో ఆ రథం వేసుకొని తిరిగాడు. మీటింగ్ సభలో వేదిక లేదు, ఏమంటే ఎవరి ఇంటికి వెళ్ళి ఉండే గెస్ట్ హౌస్, ఈవెన్ టాయిలెట్ కూడా లేదు అందులో, మొత్తం అంతే అక్కడే. ఈవెన్ ఫారిన్ కరెస్పాండెంట్స్ కూడా వచ్చి ఇంటర్వ్యూలు చేశారు అందులోనే కూర్చొనేవాడు. ఆయనకు ఒక కుర్చీ ఉండేది, ఎదురుగా 2-3 ఉండేవి, అక్కడ కూర్చొని మాట్లాడి పంపించేసేవాడు. మీటింగ్లు అలాగే
మీరు దానికి పైకి వచ్చి తగ్గమని పైకి వచ్చేవాడు. కుర్రాడు ఉండేవాడు అతనికి, ఆయనకి అసిస్టెంట్. వాడు పైన కూర్చొని ఉండేవాడు. చెట్లు కర్రలు ఏం కనపడకుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు